హాయ్ అండి. డైట్ కోసం మనం వచ్చేసి ఈరోజు నేను హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లోకి కానీ మిల్లెట్ దోశ అనేది చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి. మీ ఇంట్లో ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. అది బ్రౌన్ రైస్ అయితే తీసుకోవాలి. గ్లాస్తో మినపప్పు బియ్యం అయితే తీసుకున్నాం కదా. చిన్న టీ గ్లాస్తో కందిపప్పు, ఇంకా శనగపప్పు, కొద్దిగా పెసరపప్పు, కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నీళ్ళు అనేవి పడేసి మంచి నీళ్ళు పోసుకొని ఒక 6 గంటల సేపు నానిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసి రాత్రి అంతా మంచిగా పిండి అనేది ఊరుతుంది. నెక్స్ట్ డేకి పిండి అనేది మంచిగా ఊరింది కదండి. తర్వాత గిన్నెలో వేసుకొని మనకి ఎన్ని దోశలకు కావాలంటే అన్ని దోశలకు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే సాల్ట్ వేసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. దీంతో పాటు మసాలా దోశ కానీ నార్మల్ దోశ కానీ గీ కారం దోశ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అన్ని దోశలు కూడా ట్రై చేశాను. నెక్స్ట్ వీడియో ఆ వీడియో పెడతాను. దోశలు అయితే సూపర్ గా వచ్చాయి. అప్పటి వరకు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.